రకంగా గోల్డ్ వాళ్ళు కూడా గోల్డ్ కంపెనీ పేర్లతోని విధానాల ఆలోచనతోని పెట్టుబడి విధానాలు తీసుకొచ్చి మన దగ్గరనే కంపెనీ పెట్టి మన భక్తులు మొత్తం టోటల్గా పెట్టుబడిదారులకు అంకిత భావం అవుతుంది. దానిలో భాగంగా ఇవాళ చూస్తే వాస్తవానికి మార్వాడీలు వచ్చి గుజరాతీ వాళ్ళు వచ్చి ప్రైవేట్ షాపులు మొత్తం వాళ్ళే ఉన్నారు. అదే ప్రకారంగా గోల్డ్ షాపులో మొత్తం టోటల్గా పెట్టుబడిదారులే ఉన్నారు. జ్యువెలరీ షాప్ పెట్టుకొని ఇవాళ మన వృత్తి కావాలంటే ఎవరుతారు అంటే యూపీ నుంచే రాజస్థాన్ నుంచే వలస వచ్చి మన దగ్గర పనులు మొత్తం దాదాపుగా వాళ్ళు దోచుకోపోతారు. ఆ దోచుకోపోవడానికి కారణం కూడా కొంత మనవాళ్ళు ఉన్నారు. పెట్టుబడిదారులు అలా మేస్త్రీలను తీసుకొచ్చి మన మేస్త్రీలను పక్క పెట్టి వాళ్ళకే తీసుకొచ్చి వాళ్ళని అప్పచెప్పి వాళ్ళతో పని చేయించుకొని ఇక్కడున్న పని వాళ్ళని టోటల్గా మొత్తం తీసుకుపోయి ఎడగలుగుతారంటే మారుమూల ప్రాంతాల్లో దాదాపు ఇంటి వెంటనే కూర్చోబెట్టి వాళ్ళకి ఏ రకమైన హక్కులు లేకుండా ఏ రకమైన బతుకులు లేకుండా చేసుకున్నటువంటి ఆలోచనలు. అదేవిధంగా ప్రభుత్వం ఆలోచిస్తే గత 50 సంవత్సరాల నుంచి మనం ఉన్నటువంటి ఆలోచన కనీసం 20 సంవత్సరాల నుంచి మాకు విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ కావాలి, కార్పొరేషన్లో మనం ఉండాలని చెప్పి అనుకున్నాం. ఆ రోజు వైఎస్ఆర్ పీరియడ్లో కార్పొరేషన్ ఫెడరేషన్ నుంచి అది అక్కడి వరకే ఆపిరు. కేసీఆర్ పీరియడ్లో దాదాపు ఆ 10 సంవత్సరాల పీరియడ్లో మనం తీసి సింకోకేషన్లు. ఈ రోజు పీరియడ్లో వాస్తవానికి ఆలోచిస్తే ఎక్కడున్నా మనం 16 కార్పొరేషన్లు దాదాపు ఉన్నత వర్గాల కొంతవరకు వస్తే మనకున్న కార్పొరేషన్లో మన వృత్తులు దాదాపు వృత్తులను కులాలుగా చేసి మన సంఖ్య తగ్గించి కార్పొరేషన్ అనేది మనకేం చెడు గుండు సున్నా పెట్టారు. ఈ పోరాటం చేయడానికి జిల్లా అధ్యక్షుల వారు, జిల్లా కమిటీ వాళ్ళు, మండల కమిటీ వాళ్ళు, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఖచ్చితంగా ముందుండి పనిచేయడానికి ప్రయత్నం చేయడానికి ఈ జిల్లా అధ్యక్షులు ఎన్నుకోబడడం జరుగుతుంది, మండల అధ్యక్షులు ఎన్నుకోబడడం జరుగుతుంది. కాబట్టి మనందరం చేయి కలుపుకోవాలి ఈ ఉద్యమాన్ని శ్రీకారం చుట్టడానికి. అదేవిధంగా గౌడన్నలు ఉన్నారు, వారు చెట్టు ఎక్కడానికి పర్మిషన్ ఇస్తారు. దానితో పాటు కూడా వాళ్ళ వృత్తి పోతుందని చెప్పి ఆలోచన చెప్తుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ వృత్తి పోతుందని కోల్పోతున్నామని ఆలోచనతోని 14% వాళ్ళకు రిజర్వేషన్ కల్పిస్తారు. 14% రిజర్వేషన్ కల్పించుకుంటూ చెట్టు ఎక్కడానికి వాళ్ళకి అప్పిస్తారు. ఊరు చెరువులో వాస్తవానికి ఊరు చెరువు టోటల్గా ఊరు అక్కడ ఉన్నటువంటి ఆసామది మా వృత్తి కోల్పోయింది, మాకు ఉన్నటువంటి ఫలాలు పోయినాయి, పండ్లు పోయినాయి అని చెప్పి ముద్దరాజు వాళ్ళకి ఏం చేశారంటే ఊరు చెరువు మొత్తం టోటల్గా డబ్బు అయ్యి చేపల నుంచి చేపలతో పాటు కూడా పడవలిచ్చి పడవలతో పాటు కూడా సబ్సిడీ ఇచ్చి వాళ్ళకు దానవంతం చేయడం జరిగింది, మేదరి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఇంకా వడ్డీ వాళ్ళకు కొంత ఇవ్వడం జరిగింది. విశ్వబ్రాహ్మణ వృత్తులకు ఎవరికి ఇస్తారు అంటే బయటి దేశం నుంచి వచ్చేటువంటి వృత్తులకు మన వృత్తి మొత్తం టోటల్గా వాళ్ళకి ఇచ్చి పెట్టుబడి పెట్టుకొని ఇష్టం రీతిలో పెట్టుబడి పెట్టండి, మేము జాగా ఇస్తాము అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తుంది. ఇవాళ మనం ఎక్కడున్నాం, ఒక కంపెనీ పెడితే ఎంప్లాయ్మెంట్ పెడతారు, 10 మంది పని చేస్తారు. ఆ కంపెనీ చేసే పని విశ్వబ్రాహ్మణులు కొన్ని 1000 మంది చేసే పని మొత్తం ఆ కంపెనీ పోతుంది. ఎవరైతారో నిరుద్యోగులు విశ్వబ్రాహ్మణులు అవుతారా కాగలరా? ఇవాళ ఆ వృత్తులకు మేము జరిగినప్పుడు నా వృత్తికి మా విశ్వబ్రాహ్మణ వృత్తికి ఎందుకు జరగలేదని చెప్పి పౌరుషం పెరగాలన్నా వద్దా? సపోర్ట్ చేస్తలేదు. పెరగాలన్నా వద్దా? పెరగాలంటే మనం ఏం చేయాలి? మనం కలిసికట్టుగా ఉండి కార్యక్రమాల గురించి ఆలోచించుకొని మన పిల్లల భవిష్యత్తు గుర్తించాలంటే మనకంటూ ఒక రిజర్వేషన్ కావాలి, మనకంటూ కార్పొరేషన్ కావాలి, మనకంటూ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లో కారిడార్ కావాలి, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి రాష్ట్ర కేంద్రంలో కావాలని చెప్పి మన యొక్క ఏజెండాతో నడుస్తున్నాం. దీనికి ఇవాళ దాదాపు ఉన్నటువంటి ఆలోచన చూస్తుంటే వాస్తవానికి రోజు చూస్తుంటే మామూలు బతుకుల మన కులంలో కొంతమంది అనుకుంటారు మన కులంలో ఎందుకు పుట్టినోడా, మన బతుకులకు బతుకు లేదు, చదువుకుందామంటే ఉద్యోగాలు ఎప్పుడు పోతుంది, చేసుకుందామంటే పని ఎప్పుడు పోతుంది, ఈ ప్రభుత్వం ఈ రకంగా చిన్న చూస్తుంది మా బతికేదని చెప్పి మన పిల్లలు ఇలా దోహదపడతారు, చాలా ఇబ్బంది పడతారు. ఒకటే ఆలోచన, విశ్వబ్రాహ్మణ జాతి ఒకటి ఆలోచనతోని మన వృత్తి మన సొంతం అనే పదంతో నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే నా వృత్తి నా సొంతం
ఈ వృత్తికి ఇంకోటి వచ్చి కూర్చొని మాట్లాడడం ఎక్కడిది? పెట్టుబడి రావడం వల్ల ఈ వృత్తిని నమ్ముకున్న వ్యక్తులు ఎవరు జాగా సంపాదించలేదు, ఎవరు బిల్డింగ్లు కట్టలేదు, ఎక్కడ జాబులు లేవు. 90% దాదాపు ఉన్న వృత్తి మొత్తం కోల్పోయింది. ఇవాళ మన వృత్తి మనకు ఉన్నటువంటి కన్న కొడుకులు పిల్లలు ఎక్కడ పోతారు? రోడ్డు మీద పడతారు. కనీసం రోజువారీ పని చేస్తుంటే పిల్లలకు పని జరగాలంటే ఏం చేయాలి? నీ వృత్తి పోరాటాన్ని ఖచ్చితంగా విశ్వప్రభ ఉన్న వృత్తి పోరాటానికి మీరు అందరూ సిద్ధం కావాలి. సిద్ధం అయినా రావద్దా? మనందరం కావాలంటే మీకు ఉన్నటువంటి ఆలోచనతోని మీరు ఏదైతే గ్రామ స్థాయి నుంచి దాదాపు మండల స్థాయి అధ్యక్షులు ఎన్నుకున్నారో ఆ మండల కమిటీలు, జిల్లా కమిటీలు, మండల రాజకీయ గ్రామ కమిటీలు ఒకరికొకరు తోడై కోఆర్డినేషన్ చేసుకొని జిల్లా అధ్యక్షుల వారు దాదాపు ప్రతి 3 నెలల కోసం దాదాపు మీటింగ్ పెట్టి ఈ యొక్క కార్యక్రమాలు రాష్ట్ర కమిటీ ఆలోచన విని మాతో కూడా చర్చించుకొని కార్యక్రమాన్ని ముందు తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.